ఎవ్రీవన్. అయితే సిపిఎడ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు కదా! నెక్స్ట్ జరిగేది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. సో, చాలామంది అయితే మెసేజ్ చేశారనమాట పర్సనల్‌గా, "అక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పవా? మేము ప్రిపేర్ చేసుకుంటాం. ఏ డాక్యుమెంట్స్ కావాలో" అనేసి చాలామంది మెసేజ్ చేశారు. సో, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో, ఫస్ట్ ఏంటంటే 7th టు డిగ్రీ స్టడీ కండక్ట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ అప్లోడ్ చేయాలి కాబట్టి పక్కా 7th టు డిగ్రీ 9 ఇయర్స్‌వి స్టడీ కండక్ట్స్ ఉండాలి కాబట్టి ప్రిపేర్ చేసుకోండి. అంటే 10th మెమో, లాంగ్ మెమో కూడా కావాలి అండ్ ఇంటర్ లాంగ్ మెమో. సో, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే డిగ్రీ లాంగ్ అండ్ కన్సాలిడేటెడ్ మెమో ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఉంటేనే మనం వెరిఫికేషన్‌కి ఎలిజిబుల్ అవుతామన్నమాట. కొంతమందికి వచ్చినాయో రాలేదో ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే మ్యాథ్స్ వచ్చే ఉంటాయి డిగ్రీ వాళ్ళే. సో, వెళ్ళి లాంగ్ అండ్ కన్సాలిడేటెడ్ మెమో తీసుకోండి అండ్ డిగ్రీ టీసీ కూడా తీసుకోండి. ఎందుకంటే చాలామంది కాలేజెస్‌లో ఇవ్వరనమాట. ఇప్పుడు అంటారు కాబట్టి టీసీ అయితే మస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. టీసీ ఈజ్ ద మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఇంకా సిపిఎట్ హాల్ టికెట్ అండ్ సిపిఎట్ అప్లికేషన్ ఫామ్. హాల్ టికెట్ అయితే పక్కా కావాలి లాగిన్ అవ్వడానికి. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో, నెక్స్ట్ వచ్చేస్తే సిపిఎడ్ ర్యాంక్ కార్డ్. ఎందుకంటే ర్యాంక్ కార్డ్ ఉంటేనే మనకు అక్కడ లాగిన్ అయ్యి మన ర్యాంక్ని బేస్ చేసుకొని మొత్తం అక్కడ పెట్టేది ఉంటుంది అనమాట. అప్పుడు పాస్వర్డ్ అవి క్రియేట్ చేసుకొని నెక్స్ట్ చూసే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ది ఉన్నా లేకపోయినా పర్వాలేదులే, కానీ ఇన్కమ్ అయితే పక్కా రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. పక్కా చూసుకోండి. ఎవరికైతే లేదో ఇప్పుడే వెళ్ళి తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా డేట్స్ రాలే కాబట్టి ముందే మీకు టైం ఉంది ఇప్పుడు. సో, టైం ఉన్నప్పుడే యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. అండి గ్యాప్ సర్టిఫికేట్స్, ఒకవేళ మీకు కొంతమంది డిగ్రీ చేస్తారనమాట, డిగ్రీ చేసి 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు జాబ్ చేయడమా ఇంకేమైనా ట్రైనింగ్స్ అవి ఇవి చేసుకుంటారు కదా. సో, వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు సిపిఎడ్ రాస్తే పక్కా గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే లేదో వెళ్ళి తొందరగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. ఇవి కూడా చాలా ఒక 2-3 అయితే ఉండాలి పక్కా. ఎందుకైనా మంచిది ఒక 8 పాస్పోర్ట్ సైజ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అడ్మిషన్స్ అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో, ఇవన్నీ మెయిన్ అనమాట. ఇంకా ఏమైనా యూనివర్సిటీ అప్డేట్ చేసి అడిగితే మళ్ళీ ఇంకేమైనా కొత్త ఫామ్స్ అడిగితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మళ్ళీ చెప్తా. ఇవి అయితే మేజర్ అనమాట, పక్కా ఉండాల్సిన సర్టిఫికేట్స్. చూసుకొని మీ దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టిన ఈ వీడియోస్ అండ్ అప్డేట్స్ తొందరగా మీకు వస్తాయి, మీకు తెలుస్తుంది అనమాట. సో, అప్లై చేసుకోండి పక్కా మన ఛానల్ని. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పక్కా నెక్స్ట్ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీ డౌట్స్ని బేస్ చేసుకొని. సో, థ్యాంక్ యూ.